హాయ్ అండి. ఎక్కువ మసాలాలు లేకుండా అందరూ ఇష్టంగా తినేలాగా కొబ్బరి పాలతో కమ్మనైన పులావ్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి. వేడైన తర్వాత మసాలా దినుసులు 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని వేయించుకోండి. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 1 పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోండి. ఈ ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. 1 కప్పు బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోండి. బియ్యం తీసుకున్న కప్పుతోనే 1 కప్పు నీళ్లు, 1/2 కప్పు చిక్కటి కొబ్బరి పాలు తీసుకోండి. ఈ కొబ్బరి పాలు ఫ్రెష్గా మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకుని ఫిల్టర్ చేసి తీసుకున్నవి. అలాగే సరిపడా ఉప్పు వేసుకుని మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్నటువంటి బియ్యం వేసేసుకోండి. తర్వాత అంతా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. వేడివేడిగా దీనిని ఏ గ్రేవీ కర్రీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.